మన ప్రభువును రక్షకునైన యెహోషువ అనే పవిత్రమైన నామంలో అందరికీ శుభాలు కలుగును గాక. దైవత్వం అనే సిరీస్లో భాగంగా ఇదివరకే మనం 11 వీడియోలు చేసాం ప్రియులారా. దేవుని గురించి సరైన అవగాహన మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రియులారా. మరి క్రైస్తవ లోకంలో దేవుని గురించి సరైన అవగాహన లేదు. దేవుడు ఎవరో మనకి తెలియకుండా ఆయనతో అన్యోన్య సంబంధం కలిగి ఉండడం సాధ్యం కాదు. దురదృష్టకరంగా నేడు తెలుగు రాష్ట్రాల్లో బైబిల్ దేవుణ్ణి కాకుండా బైబిల్ చెప్పలేని దేవుడినే ఎక్కువగా ఆరాధన చేస్తున్నారు. ఎందుకంటే త్రిత్వం అనేది త్రియేక దేవుడు అనేది వాక్యానుసారం కాదని మనం ఇదివరకే 11 వీడియోల్లో చూసాం ప్రియులారా. దురదృష్టకరంగా 90% మంది క్రైస్తవులు పైగా ఒక్క దేవునిలో ముగ్గురు దైవ వ్యక్తులు, వేరు దైవ వ్యక్తులు, సమాన హోదా దైవ వ్యక్తులు ఉన్నారు అని చెప్పి బోధ అత్యంత ప్రమాదకరమైన దుర్బోధ ప్రియులారా. ఇది క్రైస్తవ లోకము దీనిలోంచి బయటికి రావాలి. ఇది చాలా ప్రమాదకరమైన బోధ ప్రియులరా. చాలా దురదృష్టకరంగా మరి ఎక్కువ మంది ఇదే నమ్ముతున్నారు. వాక్యాన్ని పరిశీలించడం లేదు, వాక్యాన్ని సరిగా ధ్యానం చేయట్లేదు, ఎవరో చెప్పింది కాబట్టి నమ్ముతున్నారు. ఇది ఎంత దుర్బోధో మనం చూసాం. అదేవిధంగా ఇంకొక తెగ కూడా, ఇంకొక కోణం కూడా, ఇంకొక మరి విపరీతం కూడా ఉంది ప్రియులారా. అదేంటంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు మాత్రమే, ఆయన సృష్టించబడిన వాడని కొంతమంది కాదు సృష్టించి ముందు నుంచి ఉన్నాడు, కాకపోతే ఆయన దేవుడు కాదు అని చేసే దుర్బోధకులు కూడా ఉన్నారు. ఆయన దేవుని కుమారుడు కాబట్టే ఆయన దేవుడై ఉన్నాడని మనం నిరూపించాము ప్రియులారా. అంటే అఫ్కోర్స్ నిజమైన దేవుడు తండ్రి అయిన దేవుడే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనే వాక్యం సత్యమే. దేవుడు ఉన్నాడు, దేవునికి జనతైక కుమారుడు, ఆయన కన్న కుమారుడు కూడా ఉన్నాడని మనం చూసాము. ఆ కన్న కుమారుడు జనరల్గా చూస్తే దేవునికి కుమారుడు, ఆ దేవుని కుమారుడు కూడా దేవుడే. ఎందుకంటే దేవునికి పుట్టినవాడు దేవుడే అవుతాడు ప్రియులారా. కాబట్టి రెండు విపరీతాలకు మనము ఫుల్ స్టాప్ పెట్టాలి. కాబట్టి ఈ సత్యము తెలుసుకునే ప్రయత్నంలోనే 11 వీడియోలు మొదటి ఆజ్ఞ మీకు తెలుసనే తండ్రి అయిన దేవుని గురించి మనం చూసాం. ఆ తర్వాత కుమారుడు యేసుక్రీస్తు వారు ఎవరో మనం చాలా పార్ట్స్ చేసాం. తర్వాత పరిశుద్ధాత్మను గురించి, పరిశుద్ధాత్ముడు త్రిత్వంలో మూడో వ్యక్తి కాదు, ఆయన సెపరేట్ పర్సన్ కాదని మనం చూసాం ప్రియులారా. కాబట్టి ఇంకా త్రిత్వవాదులు తమ వాదాన్ని సమర్థించుకోవడానికి ఈ వచనాన్ని కూడా చూపిస్తారు. దీని విషయాన్ని కూడా మనం ఈరోజు ధ్యానం చేయబోదాం. త్రిత్వం అనేది వాక్యానుసారం కాదు. మరి ఇక్కడ మత్తయి సువార్త 28 అధ్యాయం 19 వచనంలో స్పష్టంగా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని తండ్రి కుమార పరిశుద్ధ నామంలో మీరు బాప్తిసం ఇచ్చు నేను ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్న వాటన్నింటినీ గైకొనమని ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులు చెప్పినట్టుగా ఇక్కడ చూసారు స్పష్టంగా. తండ్రి ఒక వ్యక్తి, కుమారుడు ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకో వ్యక్తి అని ప్రభు అయిన యేసుక్రీస్తు త్రిత్వంలోనికి బాప్తిసం ఇమ్మన్నాడు ప్రపంచ ప్రజలందరికీ అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాక్యానుసారమో మనం చూద్దాం ప్రియులారా. మన వాక్యం కూడా చేద్దాం, వాక్యం చదువుదాం, మనకు ఆ సందర్భం తెలుసు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను ఏ సంగతులు ఆజ్ఞాపించుతాను ఇక సమాప్తి వరకు మీకు తోడై ఉన్నానని చెప్తారు. ఇది వాక్యము నిజంగా త్రిత్వాన్ని సూచిస్తుందా? ఒక్క దేవుళ్ళు ముగ్గురు వేరు వ్యక్తులు ఉన్నారు అని ఈ వాక్యము మనకు రుజువుపరుస్తుంది. ఇదివరకే మనం ప్రూవ్ చేసాం. ఈ వాక్యాన్ని కూడా వక్రీకరిస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. ఈ బోధ మనం నేర్చుకోవడం, దేవుని సత్యము పట్ల రోషం కలిగిన మనం వరుగా ఉండాలి మనం ప్రియులారా. ఎందుకంటే సత్యంకు చెవి యొక్కక దురదక చెవులు గలవారే దాన్ని విడిచిపెట్టి అబద్ధ కల్పనా కథల వైపు తిరుగు కాలంలో మనం ఉన్నాం ప్రియులారా. కాబట్టి మీరు శ్రద్ధ కలిగి వాక్య సందేశం ఎఫెసీ 4:5లో కూడా బాప్తిజం ఒక్కటే అని మనకు తెలుసు. 4 ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒకటే, ఆత్మ ఒకటే అనే మాటలు మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. కాబట్టి మొట్టమొదట విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ధ్యానం చేసి ముందు కొంచెం చరిత్ర మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఏదైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోని బాప్తిసం ఉందో మొట్టమొదటి మీకు కొన్ని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ప్రియులారా, మొట్టమొదట ఈ మత్తయి సువార్తలో మత్తయ్య రాశాడు కదా. మత్తయ్య ఒరిజినల్గా ఆయన హిబ్రూలో రాశాడు. ఇది హిబ్రూలకి రాశాడు యాక్చువల్గా, గ్రీకులో కాదు మొట్టమొదట. ఎందుకంటే మొట్టమొదట మత్తయి సువార్త ప్రకటన గ్రంథం పక్కాగా మన చరిత్ర ఆధారాలు బట్టి ఖచ్చితంగా వారు హిబ్రూలో రాశారు.
అయితే 70వ సంవత్సరంలో దురదృష్టకరంగా ఒరిజినల్ ప్రతులు హిబ్రూ ప్రతులు కాల్చివేయబడ్డాయి. ఆ తర్వాత తర్జుమాలు చేసినప్పుడు గ్రీకులోకి ఇవన్నీ చేశారు. అయితే ఒరిజినల్ హిబ్రూలో మత్తయి సువార్త హిబ్రూలో రాశాడని సంఘ పెద్దలు చెప్తున్నారు. నేను చెప్పే మాట కాదు ప్రియులారా. అది మీకు తర్వాత చెప్తాను. సంఘ పెద్దలు స్పష్టంగా మరి ఫస్ట్ సెంచరీ, సెకండ్ సెంచరీ, థర్డ్ సెంచరీ, ఫోర్త్ సెంచరీ చర్చ్ ఫాదర్స్ చెప్పారు. మత్తయి సువార్త తమ ఓన్ డైలాగులో మత్తయి సువార్త హిబ్రూలో రాశాడని 4వ శతాబ్దం వరకు ఆ ప్రతులు అంటే ఒరిజినల్ కాదు, ఒరిజినల్ తర్వాత రాయబడిన ప్రతులు ఉన్నాయని స్పష్టంగా చర్చ్ ఫాదర్స్ చెప్పారు. అయితే ఇది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే ఇమ్మని యేసుప్రభు వారు చెప్పారా? ఆయన అలా చెప్పలేదు యాక్చువల్గా. చూద్దాం, ఒకవేళ మనం చూద్దాం. చరిత్రలో రోమన్ క్యాథలిక్ సంఘము ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. వారు సూర్యదేవుని ఆరాధన చేస్తారు కాబట్టి వారు మరి మొదట కాన్స్టాంటినోపిల్ వాళ్ళందరూ సూర్యదేవుని ఆరాధన కాబట్టి తిత్వానికి సూర్యదేవునికి ఆరాధనకి చాలా అన్యోన్య సంబంధం ఉంది ప్రియులారా. కాబట్టి చరిత్రలో మనం చరిత్ర చూసిన తర్వాత వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. చూడండి, దిస్ వర్స్ ఆల్దో ఫౌండ్ ఇన్ గ్రీక్ మ్యాన్స్క్రిప్ట్స్ ఆఫ్ ద బైబిల్ ఈ స్టిల్ ఏ కరప్టెడ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రోమన్ కాథలిక్ చర్చ్. చాలా పాత ప్రతుల్లో, గ్రీక్ ప్రతుల్లో ఈ వాక్యము తండ్రి కుమార పరిశుద్ధనామంలో అని ఉన్నప్పటికీ కూడా ఇది చాలా దారుణంగా కరప్ట్ చేశారు. అది ఆర్సీఎం వారి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చేశారు స్పష్టంగా. Matthew 20:19 has translated most verses of the Bible contradicts the clear teaching of the Bible that baptizing should be always be done in the name of the Son. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే యేసుక్రీస్తు వారు తండ్రి కుమార పరిశుద్ధనామంలో దీని విషయంలో చాలా వివాదం ఉంది. చాలా ఈజీ అర్థం చేసుకోవడం. ఎక్కడ బైబిల్ మొత్తం సారాంశంలో శిష్యులు ఎక్కడ తండ్రి కుమార పరిశుద్ధనామములు ఇస్తున్నట్లేదు. వారు ఒకే నామంలో ఇచ్చినట్టుగా మనం స్పష్టంగా లేఖనాధారాలు చూస్తాం. మరి యేసుక్రీస్తు వారు చెప్పింది వారికి అర్థం కాలేదా? వారు మరి యేసుక్రీస్తు వారు నిజంగా తండ్రి కుమార పరిశుద్ధనామంలో ఇమ్మంటే మరి శిష్యులు ఎక్కడ మన తెలుగు బైబిల్లో యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం ఇచ్చినట్టు కనబడుతుంది. కాబట్టి ప్రియులరా, మనం ఆలోచన చేద్దాం, ఎక్కడ పొరపాటు జరుగుతుంది మనం ఆలోచన చేద్దాం. శిష్యులు ఎక్కడ తండ్రి కుమార పరిశుద్ధ నామంలో బాప్తిస్మం ఇచ్చినట్టుగా ఒక్క సందర్భంలో, ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయంలో నిజంగా ఒరిజినల్ మాథ్యూ హిబ్రూ మనం చూడగలిగితే ఈ కన్ఫ్యూజన్ ఉండదు యాక్చువల్గా. ఇక్కడ ప్రతిసారి చూడండి, అపోస్తలుల గారి 2 మనం ఎన్ని ధ్యానం చేద్దాం ప్రియులారా. ఎక్కడ కూడా రోమన్ క్యాథలిక్లు కూడా స్వయాన్ని ఒప్పుకుంటున్నారు. వారే ఈ పేరు యాక్చువల్ ఒరిజినల్ స్క్రిప్చర్స్లో లేదు. తర్వాత ఒరిజినల్ ప్రతుల్లో కూడా తర్వాత వీరు దీన్ని కరెక్ట్ చేశారు. ఇక్కడ చూడండి, ది అమేజింగ్ ఫ్యాక్ట్ ఈజ్ ద రోమన్ క్యాథలిక్ ఇట్ సెల్ఫ్ అడ్మిట్స్. వారే స్వయాన్ని ఒప్పుకుంటున్నారు. బాప్తిజం ఫార్ములా ఏదైతే సెకండ్ సెంచరీ తర్వాతే ఇది తండ్రి కుమార పరిశుద్ధ నామములోనికి అని వారు కరెక్ట్ చేశారు. ఒరిజినల్లో లేదు. చూడండి, ద క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా చరిత్ర చెప్తున్న తర్వాత వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రియులరా. ద క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా 2 పేజ్ నెంబర్ 263లో ద బాప్టిజం ఫార్ములా వాజ్ చేంజ్డ్ ఫ్రమ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు ద వర్డ్స్ ఆఫ్ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ బై ద క్యాథలిక్ చర్చ్ ఇన్ ద సెకండ్ సెంచరీ. 2వ శతాబ్దంలో యేసుక్రీస్తు నామం ఇంగ్లీషులో జీసస్ క్రైస్ట్ అని రాశారు, కుమారుని పేరులో ఇచ్చారు. దాని తర్వాతే 2వ శతాబ్దం తర్వాతే రోమన్ క్యాథలిక్ సంఘంలో ఈ అలవాటు తీసుకొచ్చారు, తండ్రి కుమార పరిశుద్ధనామని. బ్రిటానిక్ ఎన్సైక్లోపీడియా 11th ఎడిషన్ వాల్యూమ్ 3 పేజ్ నెంబర్ 82, 365, 360 పేజ్లో ఇలా రాయబడింది. ఎవ్రీవేర్ ఇన్ ద ఓల్డెస్ట్ సోర్సెస్ ఇట్ సేస్ దట్ బాప్టిజం టుక్ ప్లేస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రతి సోర్స్లోనూ ముందు ప్రీవియస్ దొరికిన సోర్స్లో మనం చూస్తే తండ్రి కుమార పరిశుద్ధనామంలో వారు బాప్తిజం ఇచ్చినట్టుగా లేదు. యేసునామంలో అంటే తన కుమారుడి నామంలో ఇచ్చినట్టుగా ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది. ద బాప్టిజం ఫార్ములా వాజ్ చేంజ్డ్ ఫ్రమ్ ద నేమ్ ఆఫ్ జీసస్ టు ద ఫాదర్ అండ్ సన్ సెకండ్ సెంచరీలో కనపడిన బ్రిటానియా ఎన్సైక్లోపీడియాలో చెబుతున్నారు. క్యాన్యే ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజన్ పేజ్ నెంబర్ 53 ద ఎర్లీ చర్చ్ ఆల్వేస్ బాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ అంటిల్ ద డెవలప్ ఆఫ్ ద ట్రినిటీ డాక్ట్రిన్ ఇన్ ద సెకండ్ సెంచరీ. ట్రినిటీకి చూసారు, ట్రినిటీని బలపరచడానికే దేవుడు త్రిత్వమై ఉన్నాడని బలపరచడానికి ఈ సందర్భాన్ని వారు కరప్ట్ చేశారు ప్రియులరా. ఎందుకంటే ప్రతి మొదటి శతాబ్దంలో 2వ శతాబ్దం ఆరంభంలో కూడా యేసుక్రీస్తు నామములు అంటే ఆయన కుమారుడు అప్పుడు హిబ్రూ భాషలో మాట్లాడారు, అది చూద్దాం.
ఆయన నామంలో ఇచ్చారు తప్ప తండ్రి కుమార పరిశుద్ధ నామంలో ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడు దాకా త్రిత్వ బోధ అనేది బయటపడలేదు. త్రిత్వ బోధ ఎప్పుడైతే బయటపడిందో దాన్ని సమర్థించుకోవడానికి లేఖనాలు వక్రీకరించారు ప్రియులారా. మనం ఇంకా ముందు చరిత్రకి వెళ్తే హ్యాస్టింగ్స్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజియస్ ఎథిక్స్లో states that Christian baptism was administered using the word in the name of Yeshua and in the name of Yahushua అని చూద్దాం ప్రియులారా. వాల్యూమ్ నెంబర్ 2 పేజ్ నెంబర్ 377. అక్కడ ఏమైనా ఎప్పుడు ఈ నామం యేసునామంలోనే వాడినట్టు స్పష్టం. యేసునామం కాదు, మనం ఆ పేరేంటో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ద యూజ్ ఆఫ్ ద ట్రినిటేరియన్ ఫార్ములా ఆఫ్ ఎనీ షార్ట్ వాజ్ నాట్ సజెస్టెడ్ ఇన్ ద ఎర్లీ చర్చ్ ఫాదర్. ఎక్కడ ట్రినిటేరియన్ తత్వదేవుడిని చూపించే విధంగా ముగ్గురు పేర్ల మీద, ముగ్గురు తండ్రి కుమార్ అనే బిరుదుల పేర్ల మీద ఇచ్చినట్టుగా ఎక్కడ చరిత్రలో లేదని చెప్తున్నట్టు ఇక్కడ పేజ్ నెంబర్ 378 కానీ బాప్టిజం వాజ్ ఆల్వేస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద మాస్టర్ యేషు అంటిల్ ద టైమ్ ఆఫ్ జస్టిన్ మార్టిన్. చూసారు, జస్టిన్ మార్టిన్ అనే సంఘ పెద్ద వచ్చేంతవరకు మొదట 100 నుంచి 160 సంవత్సరాలు జస్టిన్ మార్టిన్ ఉన్నాడు. అప్పటి వరకు యేసున అంటే తన కుమారుడైన ఆయన నామంలోనే ఇచ్చినట్టుగా ఉంది తప్ప త్రియేక దేవుని నామంలో ఇచ్చినట్టు ఎక్కడ బైబిల్ ఎక్కడ లేదని చరిత్రకారు ఈ ఎన్సైక్లోపీడియాలు చెప్తున్నాయి. ఇక్కడ కూడా స్నాఫ్ హెర్జాగ్ రిలీజియస్ ఎన్సైక్లోపీడియా ద న్యూ టెస్ట్మెంట్ ఓన్లీ నోస్ ద బాప్టిజం ఇన్ ద నేమ్ ఆఫ్ యేసు. ఓన్లీ కొత్త నిబంధనలు కేవలం యేసునామంలో ఇచ్చినట్టుగానే తెలుసు తప్ప అని పేజీ వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 437లో కూడా చెప్పబడుతుంది. ఇక్కడ చూడండి పెద్దలు, ది న్యూ ఇంటర్నేషనల్ ఎన్సైక్లోపీడియా ద టర్మ్ ట్రినిటీ వాజ్ ఒరిజినేటెడ్ బై ట్రెటూలియన్, ఏ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఫాదర్. రోమన్ క్యాథలిక్ చర్చ్ ఫాదర్ అయిన ట్రెటూలియన్ మొట్టమొదటిసారి ట్రినిటీ అనే పదాన్ని అతను అంటే మొదటి బయట తీసుకుని వచ్చాడు. త్రిత్వము అనే పదాన్ని ఆయన అప్పటి వరకు ఈ త్రియేక దేవుని నామంలో ఇవ్వాలని ఎక్కడా లేదు. త్రియేక దేవుడు అనేది కాన్సెప్టే బైబిల్లో లేదు ప్రియులారా. కనీసం కాన్సెప్ట్ కూడా లేదు, పదమే కాదు. యూసేబియస్ అని మొదటి చరిత్రకారుడు, క్రైస్తవ చరిత్రకారుడు ఏమంటాడంటే సైట్స్ మాథ్యూ 28:15 ఇన్ వర్క్స్ రిటర్న్. అతను యూసేబియస్ అని చరిత్రకారుడు, క్రైస్తవ చరిత్రకారుడు 336 సంవత్సరంలో స్పష్టంగా మత్తయి సువార్త 28:19 వచనము ఆయన రాస్తున్న సందర్భం వచ్చినప్పుడు ఆయన కుమారుడి పేరే ప్రస్తావించి రాశాడు తప్ప తండ్రి కుమార్ పరిశుద్ధ నామంలో ఆయన చరిత్ర రాస్తున్నప్పుడు బాప్తీసాలు అలాగే ఇచ్చారో ఆయన చరిత్ర రాస్తున్నప్పుడు ఈ మత్తయి సువార్త 28:19 అధ్యాయం సందర్భం వచ్చినప్పుడు మాత్రం తండ్రి కుమార్ పరిశుద్ధ నామంలో అన్నట్టు రాయలేదు. ఆయన దేవుని కుమారుడి పేరు మాత్రమే రాసినట్టు ఇక్కడ మనకి చరిత్రలో కనబడుతుంది. ఈ సైట్స్ ఈజ్ అ గో యూ గో ఆల్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్ ఇన్ మై నేమ్, నా నామంలో మీనికి బాప్తిజం అని స్పష్టంగా ప్రతి సందర్భంలో యూసేబియస్ రాసినట్టు చరిత్ర చెబుతుంది. హీ యూజెస్ దిస్ ఫార్మ్ అంటిల్ ఈ అటెండ్స్ ద కౌన్సిల్ ఆఫ్ నైసియా ఆఫ్టర్ విచ్ హీ స్టార్టెడ్ యూజింగ్ ద లాంగ్ టర్మ్. ఇతడు యూసేబియస్ అనే ఈ చరిత్రకారుడు అతడు కౌన్సిల్ ఆఫ్ నైసియాని ఒక 300 సంవత్సరం 4th సెంచరీలో జరిగింది. ఆ కౌన్సిల్ రోమన్ క్యాథలిక్ కాన్స్టిట్యూషన్ పరిధిలో అందరు కౌన్సిల్ జరిగినప్పుడు వరకు అతను ఆయన కుమారుని నామంలోనే ఇచ్చినట్టు ఆయన రాశాడు, ప్రకటించాడు. కానీ ఎప్పుడైతే కౌన్సిల్లో అతను మీటింగ్లో పాల్పొందిన తర్వాత అప్పుడే త్రిత్వానికి ఫ్రేమ్వర్క్ నిర్ధారించారు. ఆ తర్వాతే అప్పటి నుంచి అతను లాంగ్ ఫామ్ తండ్రి కుమార పరిశుద్ధ నామంలోనే ఇవ్వాలన్నట్టు మళ్ళీ తన అలవాటు మార్చేశాడని స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. చూడండి, ఇరేనియస్ అని ఇగ్నిస్ట్ హ్యారసిస్ అని అతను 180వ సంవత్సరంలో ఆ ప్రాంతంలో రాశాడు. మాథ్యూ ఆల్సో ఇష్యూడ్ ఏ రిటన్ గాస్పల్ అమాంగ్ ద హిబ్రూస్ ఇన్ దర్ ఓన్ డైలాగ్. స్పష్టంగా ఇరేనియస్ అని మరి క్రైస్తవ చరిత్రకారు చెప్తున్నాడు, స్పష్టంగా రాస్తున్నాడు. ఇగ్నిస్ట్ హ్యారసిస్ అని అంటే దుర్బోధలకు వ్యతిరేకంగా అన్నట్టు ఆయన రాసిన సందర్భంలో 3వ వాల్యూమ్లో స్పష్టంగా రాశాడు. మత్తయి సువార్త ఒరిజినల్గా హిబ్రూలకి తన ఓన్ డైలాగులు అంటే వారి సొంత భాషలో రాశాడట. వైల్ పీటర్ అండ్ పాల్ వర్ ప్రీచింగ్ ఇన్ రోమ్ అండ్ లేయింగ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్. పేతురు పౌలు అక్కడ సంఘాలను స్థాపించే పనిలో ఉన్నప్పుడు మత్తయి హిబ్రూయులకి మాత్రం హిబ్రీ భాషలోనే రాసినట్టుగా చెప్తున్నా. ఆఫ్టర్ ద డిపార్చర్ మార్క్ ద డిసైపుల్ ఆఫ్ ఇంటర్ప్రిటర్ పీటర్ డిడ్ ఆల్సో హ్యాండ్ డౌన్ టు అస్ ఇన్ రైటింగ్ దట్ హీ హ్యాడ్ ప్రీచ్డ్ బై పీటర్. ఆ తర్వాత మార్కు కూడా డిసైపుల్ పేతురికి డిసైపుల్ అట. ఆయన కూడా స్పష్టంగా ఆయన
చూడండి, ఆల్సో డౌన్ రైటింగ్ వాట్ హీ వాజ్ స్పీచ్. అంటే ఆయన కూడా మనకు అంత చేశాడు నీ ఇరియనెస్ చెప్తున్నాడు. అతను కూడా పేతురు ఏం ప్రకటించాడు, యేసునామం అంటే తన కుమారుని నామంలోనే ఇచ్చినట్టుగా ఆయన చెప్పాడు. లోకా ఆల్సో ద కంపెనీ ఆఫ్ పాల్. లాస్ట్కి లోకా భక్తుడు కూడా పౌలు యొక్క కంపెనియన్ ఆయన కూడా ఏమన్నాడు, ద డిసైపుల్ ఆఫ్ ద లార్డ్ హూ ఆల్సో హ్యాడ్ లీన్డ్ అపాన్ హిస్ బ్రెస్ట్ డిడ్ హిమ్సెల్ఫ్ పబ్లిష్ ఏ గాస్పల్ డ్యూరింగ్ హిస్ రెసిడెన్స్ అట్ ఎఫీసీస్ ఇన్ ఏషియా. లోకా భక్తుడు కూడా గాస్పల్ రాసినప్పుడు స్పష్టంగా ఇక్కడ ఈ విధంగానే తన కుమార నామంలో ఇచ్చినట్టు త్రిత్వం అనే కాన్సెప్ట్ మొదటి శతాబ్దంలో లేదు, ఆల్రెడీ నిరూపించాం. ఏ యూదుడు త్రిత్వాన్ని నమ్మడు, ముగ్గురు దేవుళ్ళు వ్యక్తులు కలిపి ఒక దేవుడిని నమ్మడు, ఒకడే దేవుడు ఉన్నాడు ఆయన అని స్పష్టంగా నమ్ముతారు, ఆయన తండ్రి అని నమ్ముతారు. అక్కడ ఆ విషయంలో యేసుప్రభు వారు మెచ్చుకున్నాడు, నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవు, దేవుడు ఒక్కడే అన్న మాట నిజమే, ఆయనే తండ్రి, నా తండ్రిని మీరు ఎవరైతే చెప్పుకుంటున్నారో ఆయన ఆ తండ్రే నన్ను పంపించాడు, మీరు ఎలా నా మాటలు నమ్మట్లేదని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఒక్క దేవుడు ముగ్గురు దేవుడు కాన్సెప్టే లేదు ప్రియులారా. మనం ముందుకు వెళ్దాం. చూడండి, ఓరిగన్ అనే ఇతను కూడా ఇతను కూడా చరిత్ర క్రైస్తవ పెద్ద, ఇతను కూడా ఏమంటున్నాడు, అమాంగ్ ద 4 గాస్పెల్ విచ్ ఆర్ ద ఓన్లీ indisputable ones in the church of God under heaven, I have learned by tradition that the first was written by Matthew, who was once a publican but afterwards an apostle of Jesus Christ, and it was prepared for the converts from Judaism and published in the Hebrew language. స్పష్టంగా ఓరిగన్ కూడా ఈసీబస్ చరిత్రకారుడు చేసిన దాంట్లో 6:25 కోట్ చేస్తూ 244 సంవత్సరంలో మొట్టమొదట 4 సువార్తలు ఈ దేవుని సంఘం అంటే దాన్ని ధృవీకరిస్తూ రాస్తున్నాడు. అయితే ఇక్కడ స్పష్టంగా మత్తయ్య హిబ్రూలో రాసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈసీబీఎస్ కూడా మరి 320 మాథ్యూ హ్యాజ్ బిగన్ బై ప్రీచింగ్ టు ద హెబ్రీస్ అండ్ వెన్ హీ మేడ్ అప్ హిస్ మైండ్ టు గో టు ద అదర్స్ టు కమిటెడ్ హిస్ ఓన్ గాస్పెల్ టు రైటింగ్ ఇన్ హిస్ నేటివ్ టర్న్ సో దట్ దేర్ దోసు విత్ చూసారు స్పష్టంగా ఇక్కడ కూడా ఈసీబీఎస్ కూడా స్పష్టంగా మత్తయి సువార్తని హిబ్రూలోనే రాసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ స్పష్టంగా అర్థాన్ని బట్టి సాక్ష్యాలు బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కరప్ట్ చేశారు, రోమన్ క్యాథలిక్కే తీసుకొచ్చారు. పురాతన బాబోయిలు మొట్టమొదట త్రిత్వం అనేది బాబోయిల్లో బబులోను ఏదైతే నిమ్రోద్ ఉన్నాడో సెమీరమిస్ తామూజ్ అనే ముగ్గురు ఆ త్రిత్వం అనేది వీళ్ళు రోమన్ క్యాథలిక్ అడాప్ట్ చేసుకున్న దాన్ని రుద్దారు, కౌన్సిల్లో రుద్ది ఎవడైతే త్రిత్వాన్ని నమ్మకపోతాడో వాడిని సిలివేసి చంపేయాలి రకరకాల పనిష్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఒరిజినల్ స్క్రిప్చర్లో ఏముంటుందంటే అండ్ జీసస్ కేమ్ అండ్ స్పీక్ టు దెమ్ సేయింగ్ ఆల్ అథారిటీ హాస్ గివెన్ టు మీ. ఇక్కడ స్పష్టంగా ఇక్కడ మీ మై అనే పదాలు కనబడి చూడండి, ఇక్కడ కాంటెక్స్ట్లో సందర్భం చదివితే మన ఇక్కడ చెప్తున్నారు, గో దేర్ ఫోర్ అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్ బాప్టైజింగ్ దెమ్ ఇన్ మై నేమ్ అని యాక్చువల్గా యేసుప్రభు చెప్పింది, ఇన్ మై నేమ్ నా నామంలో ఇవ్వండి అంటూ టీచింగ్ దెమ్ టు అబ్జర్వ్ ఆల్ దట్ ఐ హ్యావ్ కమాండెడ్ యూ అండ్ బిహోల్డ్ ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్. ఇక్కడ మీ ఐ అని స్పష్టంగా ఆ పైన సందర్భం కింద సందర్భంలో ఏకవచనం మీ ఐ అని సందర్భం కాదు, మధ్యలో మాత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇచ్చినట్టు ఉందా, కాదు మై నేమ్ అని ఉంది అసలు. యాక్చువల్గా శిష్యులు మనం ఎక్కడ చూసిన సందర్భం యేసునామంలోనే ఇచ్చినట్టు, అంటే యేసునామం కాదు వాళ్ళు ఒరిజినల్ హిబ్రూలు కాబట్టి ఏ నామం ఇచ్చారో చూద్దాం. కాబట్టి ఇది చరిత్ర ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చరిత్రలను చూద్దాం. మత్తయి సువార్త చూడండి, మనం కొన్ని వాక్యాలు చూద్దాం. ఎందుకు నా నామంలోనే ఇవ్వాలని యేసుప్రభువు చెప్పి తండ్రి కుమార పరిశుద్ధ నామంలో కాదు, ఎందుకో చూద్దాం. మార్కు సువార్త 16:17 చూద్దాం. మరియు మీరు సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించారు, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడి, నమ్మని వాడికి శిక్ష విధించబడి, నమ్మిన వాని వల్ల ఈ సూచక్రియలు కనపడు, ఏమనగా నా నామంలో దయ్యం వల్ల కొట్టుతుంది. ప్రతిదీ నామంలోనే తన నామంలో చేయాలంటున్నాడు. స్పష్టంగా చూడండి, అయ్యి మీ అనే పదాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఏం చేసినా నా నామంలో చేయమని చెప్తున్నాడు. లోక 24:47 యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనస్సు క్షమాపణను ప్రకటించబలని రాయబడి ఉన్నది, ఆయన పేరట. ఇక్కడ కూడా ప్రతి లేఖనం సువార్తల్లో మనం పరిశీలించేద్దాం ప్రియులారా. ఆయన పేరట అంటే కుమారుడి పేరట. ఇప్పుడు అపోస్తులు ఎలా బాప్తీసం యేసుప్రభువు నిజంగా త్రిత్వం అనేది నమ్మది ఆల్రెడీ ప్రూవ్ చేసాం మనం. ఆల్రెడీ ఇదివరకే ప్రూవ్ చేసి త్రిత్వం అనేది కాన్సెప్టే లేదు బైబిల్లో, ఏ యూదుడు నమ్మడు. మరి అలాంటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధ నామలు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఎవరు? ఇక్కడ పేతురు వాళ్ళకి చెప్పింది యేసుప్రభువు నా నామంలో ఇమ్మన్నాడు. ఆయనకి బాగానే అర్థమైంది. చూడండి, పేతురు అపోస్తలుల కార్యం 2:38 పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామంలో, ఒరిజినల్గా తెలుగులో రాసిన ఇంగ్లీష్లో జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది,
రకరకాల పేరు నామంలో బాప్తిజం పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరం పొందుదురు. అపోస్తలుల గారు 3:6 అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. ఇంక తెలుగు బైబిల్ చదువుతున్నాను, తర్వాత ఒరిజినల్గా ఏంటో సత్యం ఏంటో మనం చివరిలో చూద్దాం. అపోస్తలుగా 4:7 చూడండి, ఎక్కడా తండ్రి కుమార పరిశుద్ధ నామం ఇవ్వలేదు. వారు పేతురుని యోహానుని మధ్య నిలబెట్టి, మీరు ఏ బలం చేత ఏ నామను బట్టి దీన్ని చేసి అడుగుతారు, ఏ నామం బట్టి ఇది కూడా ఆయన నామంలో చేస్తున్నట్టు మనకు కనపడుతుంది. అపోస్తలుగా 4:10 మీరందరూ ఇశ్రాయేలు ప్రజలను తెలుసుకోవాల్సింది ఏమనగా, మీరు సిలువ వేయబెట్టి ముద్దుల్లో నుండి లేపిన దేవుడు, తండ్రి అయిన దేవుడు లేపినట్టుగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంనే వీడి స్వస్థత చేసిన, పాపక్షమాపణ ప్రకటించిన, బాప్తిసం ఇచ్చిన, సమస్తము చేసిన, ఏమి చేసినా ఆయన కుమారుని పేరులో ఉంది. ఆ కుమారునికి అధికారం ఇవ్వబడింది. ప్రియులారా, మనం ఇప్పుడు చూస్తే మాకు స్పష్టత వచ్చేస్తుంది. చివరి వరకు చూస్తే ఎంతో తర్జుమా మీటింగ్లు పెట్టేసి డిబేట్లు పెట్టేసుకుని ఈ విషయంలో క్రైస్తవులు మరి రెండు కరెక్టే అంటే వీళ్ళు మరి కరెక్ట్ కాదు. ప్రియులారా, మీకు వాక్యం అర్థం కాలేదు. అసలు ఆ యేసుప్రభు చెప్పిన సందర్భం చరిత్ర తెలియదు, మీకు వాక్యం తెలియదు, ఏమి తెలియదు. కాబట్టి చూడండి, ఇక్కడ నజరేయుడైన యేసు నామములో చూడండి, అపోస్తలుల 4:12 మరి ఏ వలన రక్షణ కలుగుదు, ఈ నామమునే. స్పష్టంగా తండ్రి కుమార పరిశుద్ధ నామం కాదు, ఏదో కుమారుడు ఉంది, ఆ నామమునే మనకు రక్షణ పొందివలని. కానీ బైబిల్లో కన్సిస్టెన్సీ ఉండాలి ప్రియులారా. పాత నిబంధనలో ఒక నామంలో రక్షణ, కొత్త నిబంధనకు వచ్చిన ఒక నామంలో రక్షణ, చివరి దినాల్లో ఇంకో నామంలో రక్షణ, అలా ఉండదు. దేవుడు ఒకటే అన్నప్పుడు దేవుడికి ఒకటే పేరు. ఇక్కడ కామన్ సెన్స్ కూడా అవసరం లేదు, మనం మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు. పాతను చూద్దాం, ఇవన్నీ చూస్తే మీకు మతిపోతుంది. వాక్యాన్ని మనం వాక్య సారాంశం సత్యం ప్రియులరా. ఈ నామమును మనకు రక్షణ పొందవలని, కానీ ఆకాశం కింద పడి మరి ఏ మనుషులకి ఇవ్వబడి ఏ నామంలో రక్షణ లేదు. ఈ నామం ఏంటో మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఇప్పుడు దేవుని పేరేంటో, దేవుని కుమారు పేరేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఆ నామంలోనే రక్షణ. మనుషులకి ఇవ్వబడిన ఏ నామంలోనూ రక్షణ లేదు. మనుషులకి ఇవ్వబడిన నామంలో రక్షణ లేదని చెప్తున్నాడు. ఏంటి ఆ నామం చూద్దాం. అపోస్తలుగా 4:17 అయినను ఇది ప్రజల్లో ఇంకొను వ్యాపించుకుంటుగా ఇక మీదట ఈ నామను బట్టి ఏ మనుషులతో నిన్ను మాట్లాడకూడదని మనం వారిని బెదిరింపవాలని చెప్పుకునేది. ఈ నామను బట్టి అసలు ఆ పేరు చెప్తుంటే వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు చూడండి ప్రియులారా. మనం చూద్దాం, ఏ పని చేసినా వారు యేసు తన కుమారుడి పరిశుద్ధుడు మన ప్రభు అయిన రక్షకుడైన నామంలోనే ఇచ్చారు. ఇక్కడ అపోస్తలులు 8:12-16 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యంను గురించి యేసుక్రీస్తు నామను గురించి సువార్త ప్రకటించుండ వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొంది అతడు అంతకుముందు వారిలో ఎవరి మీదకి ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు యేసు నామున బాప్తిసం మాత్రం పొంది ఉన్నారు. పరిశుద్ధాత్మ పొందలేదు. వీరు మారుమనసు అనుభవం లేదు. ఏదో పేరుగా పరిశుద్ధాత్మ అనే వరం ఉన్నదని కూడా వీరికి తెలియదు. వీళ్ళు బాప్తిజం తీసుకున్నారు మాత్రమే. వాళ్ళు కూడా యేసునామంలో బాప్తిజం తీసుకున్నారు. అపోస్తలుల గారు 10:45 యేసుక్రీస్తు నామందు వారు బాప్తిజం పొందవాలని ఆజ్ఞాపించాను. అపోస్తలుల గారు 19:45 ప్రభు అయిన యేసునామంలో బాప్తిజం పొందిరు. అపోస్తలుల గారు 2:16 ఆయన నా నామను బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది ఆయన కనుక నీవు తడువు చేయడం ఎందుకు. చూడండి, పౌలు బాప్తిజం తీసుకున్న సందర్భం, లేచి ఆయన నామను బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది. ఏ నామంలో? ఫిలిప్పి బాప్తిజం ఇచ్చినట్టు పడుతుంది. ఫిలిపియా మనకు క్షమించాలి, పౌలుకి బాప్తిజం ఇచ్చారు కదా, ఫిలిపి కాదు. సరే నన్ను క్షమించాలి, ఫిలిపి కాదు, క్షమించాలని నాకు. చూడండి, ఇక్కడ కూడా పౌలుకి బాప్తిజం ఇచ్చాడు కదా. ఆయన కూడా స్పష్టంగా మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలోనే బాప్తిజం ఇచ్చినట్టు, పౌలు ఆ నామంలోనే ప్రార్థన చేయనట్టుగా మరి బాప్తిజం ఇచ్చినట్టు కనబడు. 1 కొరింథీ 1:13 క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డా? పౌలు నామమున మీరు బాప్తిజం పొందిద్దరా? ఇక్కడ స్పష్టంగా ఉంది. క్రీస్తు ఎవరి నామంలో మీరు బాప్తిజం పొందారు? అపోస్తలుడైన పౌలు స్పష్టంగా పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డ పౌలు నామమున మీరు పొందారా, లేక తండ్రి కుమార పరిశుద్ధ నామమున పొందారా? మీరు ఈ బాప్తిజం పొందిద్దరా? ఎవరి నామంలో పొందారు? అక్కడ తండ్రి సమస్త అధికారం నాకు ఇవ్వబడిందని ముందు వచనాల్లో కనబడుతుంది. కిందనేమో నన్ను శిష్యులుగా చేయాలంటున్నాడు. ఖచ్చితంగా ఆయన నామంకి అధికారం ఇవ్వబడింది. రోమాపత్రిక 6:3 క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిజం పొందుతామని మీరు ఎరుగరా అని చెప్తున్నాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందినట్టే మనకి ఇక్కడ కనబడుతుంది. క్రీస్తు యేసులోనికి, నామంలోనికి.
చూడండి గలతీ 3:26-29 బైబిల్ అంతా చూద్దాం. మరి అక్కడ ఆ మాటలకి సందర్భం ఏంటి, దాని అర్థం ఏంటో మనం చూద్దాం ప్రియులరా. చివరిలో గలతీ 3:26-29 యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన అని మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ప్రతిదీ కొలస్సీ 3:17 ఈ మరియు మాట చేత కానీ క్రియ చేత మీరు ఏం చేసినా అంటే మాటతో చేసిన క్రియలు. ఇక్కడ క్లారిటీ వచ్చింది. కొలస్సీల పౌలు స్పష్టంగా రాస్తున్నాడు, మనం మాటతో ఏం మాట్లాడినా దేవుని పవిత్రమైన పనులు, మనం మాటతో దేవుని గురించి, దేవుని కార్యాల గురించి మాట్లాడినా, దేవుని గురించి, దేవుని ఆజ్ఞల గురించి మనం ఏం కార్యాలు చేసినా, దేవుని కోసం, దేవుని రాజ్య విస్తరణ కోసం మనం ఏ కార్యము చేసినా, దేవుని కొరకు ఏ కార్యం చేసినా, మీరు ఏమి చేసిను ప్రభుయేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయుడి. అపోస్తులైన పౌలు మరి తన గురువైన క్రీస్తును ధిక్కరించాడా? తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక నామంలో మాత్రమే బాప్తిసం ఇవ్వాలి అని చెప్తే శిష్యులు ఎక్కడ ఇవ్వలేదు. ఎక్కడ వారు మరి క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోమని పౌలు చెప్పాడు కదా ప్రియులారా. మరి క్రీస్తుని పోలి నడుచుకోలేదు. ఈ సందర్భంలో మీరేమి చేసినా ఇంకంత క్లారిటీ, మాటతో చేసినా క్రియలతో, మనం బాప్తిజం ఇచ్చే క్రియ కదా, ఒక పనే కదా, అది ఏం పని చేసినా మీరు సమస్తమును ఆయన పేరట అంటే తన కుమారుడి పేరట చెయ్యాలి. ఎందుకు ఇంత గుచ్చి చెప్తున్నారు? తండ్రి కుమార పరిశుద్ధ నామంలోనికి అసలు అది కరప్ట్ చేయండి. ఆల్రెడీ చరిత్ర చూసాం, నేను చరిత్రకారుల నుంచి చూసాం. ఇక్కడ మరి తండ్రి కుమార పరిశుద్ధము నామంలోనికి ఉదాహరణకి మనం ఈ వాక్యము నిజంగా యేసుప్రభువు చెప్పారు అనుకుందాం పక్కన. అది యాక్చువల్గా కాదని మనం ఇదివరకు చూసాం. అపోస్తలులు ఎక్కడ ఇవ్వలేదు. మరి చాలామంది ఇప్పుడు అడుగుతారు, యేసునామంలో తండ్రి కుమార పరిశుద్ధ నామం చూద్దాం. ఈ వాక్యము యేసుప్రభువు నిజంగా చెప్పుంటే ప్రియులారా ఆలోచన చేయండి. ఈ వాక్యము నిజంగా మత్తయి సువార్తలో ఒరిజినల్ దాంట్లో తర్వాత ప్రతుల్లో ఉండుంటే మనం ఉన్నదేనో అనుకుందాం, ఆలోచన చేద్దాం. ఇప్పుడు కూడా ఆన్సర్ సులువే. ఇది కాంట్రడిక్షన్ కాదు. ఇక్కడ తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామము అనుందా? నామములోనికి అనుందా? నామము ఇద్దరిని సంబోధించేది. పరిశుద్ధాత్మ దేవుడని మూడో వ్యక్తి లేడు. పరిశుద్ధాత్మ సహవాసం ద్వారా మన తండ్రిని కుమారునికి సహవాసం కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ మనలో నివసించడం ద్వారా మన దేవునితోనూ తండ్రి కుమారుడు మనలో ఉంటున్నారు. బై దేర్ స్పిరిట్ ఇన్ అవర్ హార్ట్స్ బోత్ ఫాదర్ అండ్ సన్ వర్ డ్వెల్లింగ్ ఇన్ అస్. అంటే తండ్రి కుమారుడు కూడా మనలో వారి యొక్క ఆత్మ ద్వారా మనలో నివసిస్తున్నారు. ఇక్కడ పరిశుద్ధాత్మ మూడో వ్యక్తి కాదు. ఇక్కడ ఆల్రెడీ నిరూపించాం ప్రియులారా. ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అని అన్నా కూడా నామం అన్నాడు. నామముల్లోనికి ఇక్కడ యేసుప్రభువు వారు చెప్పింది ఉన్నదన్నట్టు చదివేసిమ్మని కాదు. ఒకవేళ ఈ వాక్యము ఉన్నదని మీరు వాదిస్తే వాదించినా కూడా వారి శిష్యులు చేసిన పనికి శిష్యులు ఎక్కడ ఈ పదాలు ఉన్నదన్నట్టే చదివేసి, ఇది పేర్లు కాదు, నామం కాదే. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనేది నామాలు కాదే, అవి బిరుదులు మాత్రమే, నామం కాదు. మరి ఏంటి ఇక్కడ స్పష్టంగా చూడండి. బాప్టిజింగ్ ఇన్ వన్ సింగిల్ నేమ్, సింగులర్, నాట్ ప్లూరల్, బహువచనం కాదు, ఇక్కడ నామము అని రాయబడింది ప్రియులారా. ఇప్పుడు చాలా సింపుల్ ప్రియులారా. మరి ఎక్కడైనా శిష్యులు తండ్రి కుమార పరిశుద్ధ ఉన్నట్టు చదివేసి, ఉదాహరణకి ఒక తండ్రి గారు ఒక పిల్లోడికి వాళ్ళ నాన్నగారికి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, చదువుకున్నాడు, ఏదో చదువుకుని అతను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఎవరైనా నా పేరు చెప్పి తీసుకో, అది ఏదో అక్కడ ఎవరు వేరే వాళ్ళ ఇంటికి దగ్గర పంపి నా పేరు చెప్పి రెజ్యూమ్ సబ్మిట్ చేయి ఏదో మొత్తం మీద అన్నారు అనుకోండి. అక్కడికి వెళ్ళి మా తండ్రి పంపించాడు అంటే, మీ తండ్రి పంపించాడండి, ఏ తండ్రి బాబు, మీ తండ్రి గారి పేరు లేదా అని అడుగుతారు కదా, లేదా? ఉన్నట్టు చెప్ప నా పేరు చెప్పి తీసుకో అంటే, నా పేరు చెప్పి తీసుకొని కుమారుని పంపిస్తే, ఎవరే నేను చెప్తే ఆయన ఇస్తాడు, ఆ సరుకులు ఇస్తాడు, డబ్బులు కట్టపోయిన ఇస్తాడు, నువ్వు వెళ్ళి తీసుకురా అంటే, నా పేరు చెప్పి తీసుకో అంటే, నా పేరు చెప్పి తీసుకోమన్నారండి అని చెప్తారా ఎవడైనా అలా చేస్తారా పిల్లలారా? నా పేరు చెప్పు అంటే ఏంటి? ఉన్నట్టు చెప్పమని కాదు అక్కడ తండ్రి చెప్పి తన కుమారుడికి.
తన పేరు ఉచ్చరించి ఇదిగో పలానా మన తండ్రి గారి పేరు సుందరరావు, ఆ సుందరరావు పేరు చెప్పి తీయమని అర్థం, అంతే తీసుకోమని, అంతే తప్ప ఉన్నట్టు చదవమని కదా. అపోస్తులు చేసిన దానికి ఒకవేళ ఈ మాట ఉన్నా కూడా ఎక్కడా కాంట్రడిక్షన్ లేదు. వారు చేసిందే కరెక్టు. తండ్రి కుమార పరిశుద్ధాన్ని పదాలు బిరుదులు ఉచ్చరించి ఇమ్మని చెప్పలేదు. అది యేసుక్రీస్తు వారిని ధిక్కరించినట్టే. ఇంతకీ తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఒకే పేరు ఉంది. యేసు మరి కుమారుడి పేరు అయితే తండ్రి పేరేంటి? యేసా? కాదు కదా. అక్కడ నేనేం చెప్తానంటే ప్రియుల, చాలా ఇంపార్టెంట్ ఈ స్టడీ. దేవుని పేరేంటో దేవుని కుమారుని పేరేంటో ఖచ్చితంగా తెలియాలి. ఈ ఫార్ములా ఇది కాంట్రడిక్షన్ లేకుండా బాప్తిజం అనేది సరిగ్గా సక్రమంగా జరగాలంటే యేసునాములు ఇచ్చారని అది కూడా వాస్తవం కాదు. మరి యేసునాములు ఇస్తే తండ్రి పేరు యేసు కాదు కదా, పరిశుద్ధాత్మ పేరు యేసు కాదు కదా. ఇప్పుడు మనం చూద్దాం, దీనికి ఆన్సర్ వెతికే ప్రయత్నం చేద్దాం. శిష్యులు చేసిన దానికి ఎందుకు పేరు పెద్ద ఇంపార్టెంట్ కాదు బ్రదర్? పేరు ఇంపార్టెంట్ కాదా? ఎవరు చెప్పారు? కుమారుడి పేరు ఏ పేరు ఇచ్చినా పర్లేదు బ్రదర్, దేవుడు మనసు చూస్తాడు. ఎస్, మనసే చూస్తాడు. కానీ ఇక్కడ వాక్యము అపోస్తులు లాగా మనం చేయాలంటే అపోస్తులు ఎలాగ ఇచ్చారు, ఏ నామంలో ఇచ్చారో చూద్దాం ప్రియులారా. యేసు అనే నామంలో అయితే ఇవ్వలేదు వారు. ఆ తెలుగు తర్జుమా చూడండి. ఇక్కడ సూటిగా ప్రశ్న వేస్తున్నాడు. సామెతలు 30:4 ఇక్కడ సొలొమోను ప్రశ్న వేస్తున్నాడు. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో మీకు తెలిసి ఉన్నదా? ఇక్కడ స్పష్టంగా దేవునికి పేరు, ఆయన అంటే దేవుడు, దేవునికి పేరేంటో మీకు తెలుసా? దేవుని కుమారుని పేరేంటో మీకు తెలుసా? కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము అంటే ఒకటే నామం ఉంది. ఆ నామం ఏంటో మనం తెలుసుకుంది. యేసు అయితే కాదు. ఎందుకు కాదు ఇప్పుడు మనం చూద్దాం. అక్కడ చూడండి. ఇప్పుడు తండ్రి పేరేంటో చూద్దాం ప్రియులారా. ద సీక్రెట్ నేమ్ ఆఫ్ ద క్రియేటర్ కంటైన్స్ 4 హెబ్రూ లెటర్స్. చాలామందికి తండ్రి అంటే ఇది పేరు కాదు, బిరుదు. అది చాలా బిరుదులు ఉన్నాయి. దేవునికి, తండ్రి అయిన దేవునికి, ఒకే ఒక సత్యదేవుడైన దేవునికి ఒక పేరు ఉంది. అది చూడండి, అది ఏంటది? యెహోవా, యాద్ హే, వావ్ హే అనే 4 హెబ్రూ అక్షరాల కలయికే దేవుని పేరు. దిస్ ఈజ్ మై నేమ్ ఫర్ ఎవర్, దిస్ ఈజ్ హౌ ఐ ఆమ్ టు బి రిమెంబర్డ్ ఇన్ ఎవ్రీ జనరేషన్. ప్రతి తరం వరకు, తరతరాలు ఇది నా జ్ఞాపకార్థ నామం. ప్రతి తరములోనూ ఈ నామం ద్వారానే నేను జ్ఞాపకం చేయబడాలి. ప్రతి ఒక్కరు నోట్లో నానాల్సింది ప్రతి తరములోనూ యెహోవా అనే పేరు ప్రియులారా. స్పష్టంగా చూడండి. తండ్రి పేరు చూద్దాం, ముందు కుమారుని పేరు చూద్దాం. పైన పిక్చర్లో యాన్షియంట్ పిక్టోగ్రాఫిక్ హెబ్రూ, ఒరిజినల్ హెబ్రూ మాట, అది పిక్టోగ్రాఫ్లో ఉంటుంది. అది రైట్ సైడ్ నుంచి, కుడి నుంచి లెఫ్ట్ దేవుని పేరు ఇది. తర్వాత ఫస్ట్ టెంపుల్ టైంలో మధ్యలో ఉన్నది కదా, అది ఇది తండ్రి పేరులో, ఇది మధ్యస్థంలో ఉన్నది ఫస్ట్ టెంపుల్ టైంలో పీరియడ్లో ఉండే హెబ్రూ అక్షరాలు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మోడర్న్ హెబ్రూలో అక్షరాలు ఇలా ఉంటాయి ప్రియులారా, ఇలా ఉంటాయి. కుడి నుంచి లెఫ్ట్కి చదవాలి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి చదవాలి. చూడండి, ఇక్కడ స్పష్టంగా ఇది జ్ఞాపకార్థి. దేవునికి ఒకే పేరు ఉంది ప్రియులు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, దాని గురించి తర్వాత స్టడీ చేద్దాం. దేవుని పరిశుద్ధ నామము అనే టైటిల్ మీద ఒక సిరీస్ చేద్దాం, భవిష్యత్తులో నేను చేస్తాను. ఇక్కడ స్పష్టంగా మేము అర్థం చేసుకోవాల్సింది, దేవుడికి ఒకటే పేరు ఉంది, ఒకటే పేరు. మరి బిరుదులు చాలా ఉన్నాయి, టైటిల్స్ దేవునికి చాలా ఉన్నాయి టైటిల్స్. అయితే పర్సనల్ నేమ్ ఒకటే ఒకటి, అది యెహోవా, అది పర్సనల్ నేమ్. చూడండి హల్లెలూయా అంటారు, చూసారా? హల్లెలూయా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ చదివితే యా అనే పదం దేవుని 2 అక్షరాలు, మొదట 2 అక్షరాలు యాద్ హే. చూడండి, యాద్ హే, ఇది మొదటి 2 అక్షరాలు. యాద్ హే అనే అక్షరాలు హల్లెలూయాలో దేవుని రిజర్వ్ చేసి ఉంచాడు. చూడండి, హల్లెలూయా. ఈ గ్రీకులు హల్లెలూయా హల్లెలూయా అని అంటారు. చూడండి, యా అనే పదం లేదు, కానీ ఆల్ఫా అనే పదం ఇక్కడ కూడా వచ్చన్న హల్లెలూయా అంటారు. లాటిన్ హల్లెలూయా, హల్లెలూజా అన్నారు కదా. స్పష్టంగా జే అనేది వై ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఇంగ్లీష్లో హల్లెలూజా అన్నారు. హల్లెలూయా, యా అనే పేరు దేవుని పేరు, పోయిటిక్ నేమ్, షార్టన్ నేమ్ అన్నమాట. యెహోవా అనేది దేవుని పేరు. స్పష్టంగా మొదటి 2 అక్షరాలు యా అంటారు మనకి, ఎందుకంటే ఒక ఉదాహరణ చూపించాను, హల్లెలూయా అని. ఫస్ట్ 3 అక్షరాలు యాద్ హే వాహ్ అనే పదాలు యాహూ,
నెతన్ యాహు, బెంజమిన్ నెతన్ యాహూ. తర్వాత లాస్ట్ హే అని అక్షరం ఆ సౌండ్తో వస్తుంది. యాహూ ఆ, యాహువా అని పదం వస్తుంది. కాబట్టి తండ్రి పేరు ఇక్కడ మనకు తెలుసుకున్నాం. ముందు కుమారుని పేరు ఏంటో చూద్దాం. సింపుల్ ప్రియులారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన నిజంగా ఒరిజినల్ టెక్స్ట్ ఉండున్నా కూడా ప్రాబ్లం లేదు. నామంలోనికి ఆ ఒక్క పర్టికులర్ నేమ్ ఉంటుంది, ఆ నామంలోనే బాప్తిసం అన్నారు. శిష్యులు ఎక్కడ యేసు అన్న నామంలో ఇవ్వలేదు. ఎందుకంటే చూశారు కదా, తండ్రి పేరు యేసు కాదు. యేసు అంటే ఒరిజినల్లో తెలుగులో ఏం అర్థం లేదు, ఒరిజినల్ గీకులో ఏం అర్థం లేదు, హిబ్రూలో అర్థం లేదు. యేసు అంటే రక్షకుడు అని రాశారు, కానీ యేసు అనే పదం తెలుగు పదం కాదు, అది హిబ్రూ పదం. కాబట్టి యేసు అంటే యేషువా, యష అనే పదం నుంచి రక్షణ, టు డెలివర్ అనే పదం వచ్చింది. యేషువా అంటే రక్షణ. యేసు అంటే తెలుగులోని అర్థం లేదు, హిబ్రూలో అర్థం లేదు. కాబట్టి తండ్రి పేరు యెహోవా స్పష్టంగా. ఇప్పుడు కుమారుని పేరేంటి చూద్దామా ప్రియులారా? మీకు 5 రుజువులు చూపిస్తాను, 5 రుజువులు. మొదటి సాక్ష్యంగా తండ్రే చెబుతున్నాడు. ఇక్కడ తండ్రే, కుమారుడు పేరేంటో తండ్రే చెప్తున్నాడు, మనం మాట్లాడడానికి లేదు. ఇక బివేర్ ఆఫ్ హిమ్, తన దూతను పంపిస్తాను మీకు ముందుగాని దేవుడు తండ్రి మాట్లాడుతున్నాడు. అండ్ ఒబే హిస్ వాయిస్, ఆయన స్వరాన్ని వినాలి మీరు. ఆయన కోపం రాకపోతే, ఫర్ ఈ విల్ నాట్ పార్డన్ యువర్ ట్రాన్స్గ్రెషన్, మీ పాపములు ఆయన పరిహరింపడు. ఫర్ మై నేమ్ ఈజ్ ఇన్ హిమ్, నా నామము ఆయనకున్నది. అఫ్కోర్స్ నామం అంటే అధికారము, నా అధికారం, నా క్యారెక్టర్, నా నేచర్ ఉంది. అఫ్కోర్స్ ద నేమ్ ఈజ్ మోర్ దెన్ జస్ట్ క్యారెక్టర్, ఈజ్ ఎ లెటర్స్. ఇక్కడ స్పష్టంగా దేవుడు నా నామం ఆయనకు ఉందంటారు. అఫ్కోర్స్ నామం అంటే అధికారమే, నేను కాదంటలేదు. నామం ఉంది, లిటరల్ వర్డ్ కూడా ఉంది ఆ తండ్రి కుమారుని పేరులో. తండ్రి పేరు కుమారుని పేరు స్పష్టంగా ఉందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. మీకు ఫస్ట్ సాక్ష్యం కూర్చోండి, నిర్గమాకాండ 23-21లో అసలు తండ్రి పేరు యెహోవా అని చూసాం. యెహోవా అనే పేరు కుమారుల పేరులో ఉండాలి. అఫ్కోర్స్ క్యారెక్టర్ అని నేను ఒప్పుకున్నాను. యెహోవా అనే పేరులో కనీసం యా అనే పేరు కూడా ఉండాలి. రెండవ సాక్ష్యాన్ని చూద్దాం. దావీదు మహారాజు చూడండి, కీర్తన 119-126. యెహోవా పేరట వచ్చేవాడు స్తుతి నొందునుగాక అని, బ్లెస్డ్ బీ హీ దట్ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ యెహోవా. యెహోవా నామంలో వచ్చేవాడు స్తుతించబడును గాక. వచ్చేవారు ఎలాగొస్తాడు? తండ్రి అధికారముతో మాత్రం కాదు, తండ్రి పేరు అధికారాన్ని గుర్తు. మరి ఆ పేరు కూడా కలిగి ఉన్నాడు యేసుప్రభువు వారు. కుమారుని పేరులో తండ్రి పేరు స్పష్టంగా ఉండాలి, ఎందుకంటే ఆ పేరు క్యారెక్టర్ని, అధికారాన్ని సూచిస్తుంది ప్రియులారా. కాబట్టి యెహోవా పేరట వస్తున్నాడు ఆయన కుమారుడు. ఇక్కడ రెండవ సాక్ష్యం. మూడవ సాక్ష్యం జకరియా ప్రవక్త. అండ్ ద వర్డ్ ఆఫ్ యెహోవా కేమ్ అన్ టు మీ సేయింగ్, టేక్ ఆఫ్ దెమ్ ఆఫ్ ద క్యాప్టివ్ ఈవెన్ ఆఫ్ హెల్దై, తొబియా అండ్ జెదై విచ్ ఆర్ ఫ్రమ్ ద బెబులోన్ అండ్ కమ్ దో ద అంటూ కింద ముందు చదివితే, దెన్ టేక్ సిల్వర్ ఆఫ్ గోల్డ్ అండ్ మేక్ క్రౌన్స్ అండ్ సెట్ దమ్ అప్ ఆన్ ద హెడ్ ఆఫ్ యెహోషువా ద సన్ ఆఫ్ Yehoshadek the high priest, and speak unto him, saying, thus speaketh Yehovah of hosts, saying, behold the man, look into this man, whose name is the branch, the coming Messiah, and he shall grow up out of his place, and he shall build the temple of Yehovah. ఇక్కడ బ్రాంచ్ అంటే యేసుక్రీస్తు. ఇక్కడ కుమారుడికి ఏం పడతారు? డైరెక్ట్ ప్రవచనం. బెత్లెహేంలో యేసుప్రభువు వారు పుడతారనేది ఎంతవరకు క్రైస్తవులు నమ్ముతారో, ఈ డైరెక్ట్ రెఫరెన్స్ ఇక్కడ పుట్టబోయే శిశువుకి ఏం పేరు పెడతారు ఇక్కడ ప్రవచనం ఇది. పుట్టబోయే శిశువుకి యెహోషువ అని పేరు పెడతారు. యాహూ అని పదం కనబడుతుంది చూసా, తండ్రి పేరు స్పష్టంగా కుమారులు ఉంది. యాహూషువ, యాహూ అంటే యెహోవా, శువ అంటే రక్షణ. శువ అనే పదం యష అనే పదం నుంచి వచ్చింది కాబట్టి రక్షణ, యెహోవాయే రక్షణ అని అర్థం ప్రియులారా. ఇక్కడ స్పష్టంగా యెహోషువ, యేసు కాదు. యేసు అంటే యేసులో యెహూ అనే పదంగా లేదు కాబట్టి తండ్రి నామంలో ఇవ్వట్లేదు వారు. ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధ నామంలోనే బాప్తిసం వారు ఆ నామంలోనే ఇచ్చారు. అపోస్తలు కరెక్ట్గానే ఇచ్చారు. వాళ్ళు యెహోషువ అనే పేర్లో ఇచ్చారు. అక్కడ తండ్రి పేరు యాహూ ఉంది, కుమారుడి పేరు యెహోషువ ఉంది. స్పష్టంగా యాహూ అనే పదం తండ్రి పేరు. ఇక్కడ చూడండి, 4వ సాక్ష్యం ప్రీస్ట్ సైమన్. ఇక్కడ సైమన్ టుక్ హిమ్, యేసుప్రభువు పసిపిల్లడుగా పుట్టినప్పుడు, ఇన్ హిస్ ఆర్మ్స్ అండ్ బ్లెస్డ్ ఎలోహిమ్, సేయింగ్, నౌ అకార్డింగ్ టు యువర్ వర్డ్ సోవియన్ యెహోవా పెర్మిట్ యువర్ సర్వెంట్ టు డిపార్ట్ ఇన్ పీస్, ఫర్ మై ఐస్ హ్యావ్ సీన్ యువర్ సాల్వేషన్.
ఆ శిశువును నీ రక్షణ నేను కన్నులారా చూసినిచ్చావు, నాకు ఇది చాలు అని అంటాడు. ఎవరు ఇక్కడ యేసుప్రభు వారి పేరు స్పష్టంగా సైమన్ కూడా ప్రకటిస్తున్నాడు. హీఈస్ యెహోవా సాల్వేషన్, యెహోవా రక్షణ, యెహోవా పంపించిన రక్షణ. కాబట్టి ఆయన పేరు యెహోషువ, యాహూషువ. యాహూ అంటే యెహోవా, శివ అంటే రక్షకుడు అని అర్థం. ఇక్కడ స్పష్టంగా యేసు అనే పదంలో రక్షకుడనే అర్థం వస్తుంది అనుకుంటే, మరి యాహూ అనే తండ్రికి రావాలి క్రెడిట్, బికాజ్ ఈజ్ ద ఓన్లీ ట్రూ సేవియర్, ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ ఆల్ సాల్వేషన్. మన రక్షణకి ఆయన మూలము. ఆయన ప్రియులారా, ఆ మూలం లేకపోతే క్రెడిట్ టు అల్టిమేట్గా గోస్ టు ద ఫాదర్. ఈజ్ ద అల్టిమేట్ సేవియర్. నా పక్కన ఏ రక్షకుడు లేడని దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా? ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్. కాబట్టి గమనించాలి, ఇక్కడ యెహోషు అనే పేరు కుమారుని పేరు. 5వ సాక్షాత్ యేసుప్రభు చెప్పారు, I have come in my father's name and you do not accept me. If someone else comes in his own name, you will accept him. నేను నా తండ్రి నామంలో వచ్చాను, నా తండ్రి అధికారంతో వచ్చాను. అఫ్ కోర్స్ ద నేమ్ డినోట్స్ ద క్యారెక్టర్, ద అథారిటీ అన్నీ వస్తాయి. కాబట్టి సాక్షాత్ యేసుప్రభు వారు నేను తండ్రి నామంలో వచ్చాను, యాహూషువ. చూడండి మత్తయి 23:39 కూడా, బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ యెహోవా. మీరు నా మొహం చూడరు, మీరు యెహోవా అనే పేరు మీద అధికారంతో ఆ నామం కలిగి నేను వచ్చానని మీరు నోటితో ఒప్పుకునేంతవరకు మీరు నా మొహం చూడరని స్పష్టంగా యేసుప్రభు వారు చెప్తున్నారు. పిల్లరా, ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. 6వ సాక్ష్యం హిబ్రూ గ్రంథకర్త కూడా రాస్తున్నాడు. హెబ్రీ పత్రిక 1:3-4, హీ ఈజ్ ద రేడియంట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. The Son, Yahushua, is the glory, is the radiance of the glory of God and the exact imprint of his nature, of his Father's nature. And Yahushua, the Son, upholds the universe by the word of his power. After making purification of our sins, he, the Son, sat down at the right hand of the majesty on high. తండ్రి కుడిపార్శ్వం కూర్చున్న, having become as much superior to angels as the name he has inherited is more excellent than other theirs. అన్ని నామముల కన్నా పైనామం ఆయన పొందుకున్నాడు. కుమారుడు తండ్రి హెచ్చించబడి, దేవదూతల కంటే ఎక్కువగా హెచ్చించబడి తండ్రి కుడిపార్శ్వన ఆసనుడి. తండ్రి నామము ఆయన కలిగి ఉన్నాడు, యెహోషువ అని. ఆయన ఈ పూర్తి పేరు యెహోవా అనే నామం ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి తండ్రికి ఒక పేరు, కుమారుడికి ఒక పేరు, పరిశుద్ధాత్మకు ఒక పేరు ఉండదు. ప్రియులారా, దేవుడు ఒక్కడే. మరి ఒక్కడే అన్నప్పుడు మీరు ఎన్ని పేర్లు పెడతారు? యాహూవా అన్న యెహోషు అన్న ఒకటే. యహూ అంటే దట్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వన్. యెహోషు అంటే యెహోవా రక్షకుడని స్పష్టంగా యెహోవాయే రక్షకుడని సాక్ష్యం చెప్తుంది. యెహోవాలోనే రక్షణని కుమారుని పేరు చెప్తుంది. తెలుసా ప్రియులరా? యెహోవాలోనే రక్షణ, యెహోవా పంపించిన రక్షణ అని తండ్రికి క్రెడిట్ చేకూరుస్తుంది ప్రియులరా. కాబట్టి కుమారుడి పేరులో స్పష్టంగా తండ్రి పేరు ఉంది. ఇప్పుడు మనం కుమారుని పేరు ఉచ్చరిస్తే యెహోషు అని పలుకుతుంటే మన తండ్రిని కూడా ఒప్పుకున్నాడు, ఎందుకంటే యాహూ అనే పదం కనబడుతుంది. కాబట్టి చూడండి, ఒకే ఒక దేవుడు ఉంటే వై వుడ్ యూ థింక్ ఇన్ యువర్ మైండ్ దట్ ద సన్ విల్ హ్యావ్ డిఫరెంట్ నేమ్ దన్ ద ఫాదర్? తండ్రికి భిన్నంగా కుమారుడు వేరే పేరు ఉంటుందని ఎలాగుంటుండే? యెహోషు అనేది వేరే పేరు, యెహోవా రక్షకుడు అని అర్థం ఉంది దానికి. వాట్ వాజ్ ద నేమ్ దట్ పీపుల్ సపోజ్ టు కాల్ ఆన్ ద నేమ్ ఇన్ ఆర్డర్ టు బి సేవ్డ్ బిఫోర్ ద మెస్సియా వాజ్ బోర్న్? మీకు ప్రశ్న ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాకముందు, యెహోషు వారి భూమి మీదకి రాకముందు ప్రజలందరూ ఏ నామం బట్టి పిలిస్తే రక్షణ పొందారు? ఇక్కడ ఉంది యోవేలు 2:32. అండ్ ఇట్ షల్ కమ్ టు పాస్ దట్ ఎవరీ వన్ హూ కాల్స్ అపాన్ ద నేమ్ ఆఫ్ యెహోవా షల్ బి సేవ్డ్. యెహోవా నామంలోనే కాదా? యేసుక్రీస్తు వారు, అదే కుమారుడు, ఈ భూమి మీదకి రాకముందు, యెహోషువ రాకముందు ఏ నామను బట్టి ప్రార్థన చేశారు? షేతు పుట్టినప్పుడు యెహోవా నామను బట్టి ప్రార్థన చేయడం ఆరంభమైంది. బైబిల్ అంతా కనిపించే తరతరాల వరకు యెహోవా నామం ఉచ్చరించబడాలి. ఎందుకంటే ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథంలో యెహోవా నామం తప్ప మరి ఏ నామం లేదు ప్రియులారా. అన్నిటికన్నా పైనామం యెహోవా నామం. గమనించాలి. ఇక్కడ స్పష్టంగా అంచె దినాల్లో కూడా, ఇక్కడ ఈ యోవేలు గ్రంథం 2:32 స్పష్టంగా అంచె దినాల్లో యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షించబడతారు ప్రవక్త చెప్పాడు. మరి కొత్త ఉన్న విశ్వాసులు వచ్చి ఇంకో పేరు ఎలా చెప్తారు? యెహోవా నామంలో పలికితే రక్షణ అట.
యెహోషువ అంటే యెహోవా రక్షకుడు అని అర్థం. నో కాంట్రడిక్షన్. తండ్రికి కుమారుడికి ఒకటే పేరు. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారు అంచెదినాలు మహాశ్రమంలో ఎవరైతే యెహోవా అనే నామమును పలకరించి ప్రార్థన చేస్తారో రక్షించబడతారు. మరి కుమారుడి పేరు ఇంకోటి ఎలా ఉంటుంది? అపోస్తలుల గారు 2:21 రోమాపత్రిక 10:13 అండ్ ఇట్ షల్ కమ్ టు పాస్. అక్కడ యోవేలు 2:32 కోట్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ స్పష్టంగా ప్రభు అని రాశారు, క్యూరియోస్ అని రాశారు. యాక్చువల్గా పేతురు కానీ పౌలు కానీ ఇక్కడ ప్రభు అని రాయలేదు. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుతారని కొత్త నిబంధనలు రాశారు. కన్సిస్టెన్సీ ఉండాలి పిల్లరా. పాత నిబంధనలో శిష్యులు భవిష్యత్తులో యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసి రక్షణ పొందుతారన్న వారు శిష్యులు వచ్చినప్పుడు వేరే పేరు ఎందుకు ప్రకటిస్తారు? కొద్దిగా వాడాలి బ్రెయిన్. ఇక్కడ స్పష్టంగా యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షించబడతారని అపోస్తలుల గారు 2:21 రోమా 10:13 ఉంది. ప్రభువు కాదు ఇక్కడ, మళ్ళీ ట్రాన్స్లేషన్ అన్నారు అక్కడ. ద సెట్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఇప్పుడు పరిశుద్ధాత్ముడికి మనకు అర్థమైంది. పరిశుద్ధాత్మునికి ఏం పేరు ఉంటుంది? ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నాడు చూడండి. యేసుప్రభు వారు యెహోషువ చెప్తున్నారు యోహాను సువార్త 14:21 నేను ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన నా తండ్రి మీకు నా నామంలో మరొక ఆదరణకర్తను పంపిస్తాను. నా నామములో చూసారా? ఒకవేళ పరిశుద్ధాత్ముడు ఎవరో థర్డ్ పర్సన్ కాదని ఆల్రెడీ చూస్తాం ఈ వచనం. వచ్చే పరిశుద్ధాత్ముడికి ఉండే పేరేంటి? నా నామంలో పంపిస్తాడంట. కుమారుడి నామమే పరిశుద్ధాత్ముడు. యెహోషువ ఆయన పేరు. ఇక్కడ స్పష్టంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరు ఒకటే అని మనకు అర్థం. అది యెహోవా నామంలోనే రక్షణ. అందుకనే తరాతరాల వరకు జ్ఞాపకార్థ నామం ఇది. యెహోవా అని దేవుడు చెప్పుకుంటే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ పేరును దారుమారు చేసి ఎంత దారుణమైన పని చేశారు స్వామి వీళ్ళు. దేవుడు అపోస్తులు కాదు, తర్వాత రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు ఎంత దారుణమైన చేశారంటే దీనికి ఆ లొక్కల్ని బ్లేమ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే యూదులు కూడా వారి సాంప్రదాయాలు బట్టి వారు దేవుని నామ సప్రెస్ చేశారు. దేవుడేమో ఏ తరంలోని ప్రతి భూమి అన్న యుగ యుగాలు ఈ పేరుతోనే నేను జ్ఞాపకం చేయబడాలి, మీకు జ్ఞాపకం ఉండాలని దేవుడు చెప్తే ఇక్కడ పేరు లేకుండా కొత్త నిబంధన ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా ఇక్కడ స్పష్టంగా అపోస్తలుల గారు 2:21 మనం చూసాం. చూడండి ఇక్కడ కూడా పరిశుద్ధాత్ముడు వేరే వ్యక్తి కాదు. అండ్ ద ఏంజిల్ ఆన్సర్డ్ హెర్ అంటే మరియుతో ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ అండ్ ద పవర్ ఆఫ్ ద మోస్ట్ హై అంటే ఎవరు? తండ్రి. ద పవర్ ఆఫ్ ద మోస్ట్ హై అన్న ఈజ్ ఈక్వల్ టు ద హోలీ స్పిరిట్. ద హోలీ స్పిరిట్ ఈజ్ ద ప్రసెన్స్ అండ్ వెరీ ఎసెన్స్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద సన్. ప్రియులారా, కాబట్టి పరిశుద్ధాత్మ కూడా ఒకటే పేరు. చూడండి ఇంకా మీ క్లారిటీ లేదు. ఒకే పేరు తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకి ఒకటే పేరు యెహోవా. యెహోషువ అంటే వేరే పేరు కాదు, యెహోవా రక్షకుడని. యాహూ ఈ సాల్వేషన్ అని అర్థం. ప్రియులారా, ఇక్కడ మన ప్రభు వచ్చిన తర్వాత కూడా జకరియా 14 అండ్ యెహోవా షల్ బి కింగ్ ఓవర్ ఆల్ ది ఎర్త్ ఇన్ దట్ డే అంటే వియ్యన పరిపాలన షల్ దేర్ బి వన్ యెహోవా అండ్ హిజ్ నేమ్ వన్ అని స్పష్టంగా. యెహోవా అక్కడే నీవు, యెహోవాకు నామం ఒక పేరు ఒకటే నీవు అప్పుడు తెలియబడుతుందని చెప్తున్నాడు స్పష్టంగా. ఇక్కడ శిష్యులు తండ్రి కుమార పరిశుద్ధ నామంలోనికి యేసుప్రభువు వారు బాప్తీసం ఇమ్మంటే మరి ఎక్కడ ఇవ్వలేదంటే వాళ్ళు ఇచ్చారు కదా. ఆది తండ్రి కుమార పరిశుద్ధ నామం సింగులర్ నేమ్ ఏంటది? యాహూ. ఆ యాహూ పేరులోనే ఇచ్చారు. యాహూషు అంటే యెహోవా రక్షణ అని అర్థం వచ్చేలాగా నోటితో పలికారు, జ్ఞాపకార్థ నామాన్ని పలికారు, యెహోషువ అని పలికారు. అప్పుడు కుమారుడి పేరు యేసునామములో ఇవ్వలేదు ప్రియులారా. శిష్యులు అక్కడ యేసునామములో ఇవ్వలేదు. యేసు అంటే అది రక్షకుడు అని అర్థం. యెహోవా పేరేది అసలు రక్షకుడు దేవుని పేరు కాదే, తండ్రి పేరు రక్షకుడు కాదే. తండ్రి పేరు అది లక్షణం, ఆయన ఒక లక్షణం, రక్షించే స్వభావం కలిగిన వాడు మన దేవుడు, మన రక్షకుడు. ఆయన పేరు కాదే రక్షకుడు అంటే, రక్షకుడు పేరు కాదు ఆయన పేరు. ఆల్రెడీ చూసాం యెహోవా ఆయన పేరు. కాబట్టి యేసు అనే పేరు చల్లదు. కోర్స్ మరి తెలియకుండా చాలామంది తీసుకున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? తెలియకూడకుండా ఇచ్చినప్పుడు ఫైన్, పర్వాలేదు పిల్లరా. సత్యము గురించి అవగాహన లేనప్పుడు దేవుడు చూసి చూడనట్టు ఊరుకుంటాడు. అయితే మన పేరు ఉచ్చరించలేనప్పటికీ వ్యక్తిని అయితే నమ్ముతున్నారు కదా. దేవుడు కుమారుడు వచ్చి మా పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడని మరి ఎవరైనా యేసునామములో బాప్తిజం తీసుకున్నా దాన్ని చల్లవని అంటలేదు సుమా. వారి అజ్ఞానంలో మనం తెలియనప్పుడు ఇచ్చినప్పుడు
దేవుడు మన హృదయాలను చూస్తాడు. మనం నిజంగా మనం ఆయన కుమారుడు విశ్వాసం ఉంచాం కాబట్టి ప్రాబ్లం లేదు. సత్యం గురించి అయితే ఇక్కడ సమస్య ఏంటంటే సత్యం గురించి అవగాహన వచ్చింది. అది చూడండి, ఇది పేరు యెహోషువ. చూడండి పైన తండ్రి పేరు, ఇక్కడ 3 అక్షరాలు కనబడుతున్నాయా? ఇక్కడ స్పష్టంగా ఈ 3 అక్షరాలు చూడండి. ఎప్పుడు హెబ్రూ ఇటు నుంచి ఇటు చదవాలి కాబట్టి మొదటి 3 అక్షరాలు చూడండి. యాహూ, యాద్ హే వా హే. ఇక్కడ యాద్ హే వా షిన్ వా అయిన్. కుమారుడి పేరు యెహోషువ అంటే చూడండి కిందన ఇంగ్లీష్ తెలుగులో ఉంది యెహోషువ. యాహూ అనే పదం తండ్రి పేరు కనబడుతుంది మీకు. యెహోవా, షువ అంటే రక్షకుడు అని అర్థం. షువ మాత్రమే తర్జుమా చేస్తే యేసు అని వస్తుంది. మరి ఆయన ఒరిజినల్ పేరు షువ కాదే, యెహోషువ, యెహోవా రక్షకుడు. ఇక్కడ స్పష్టంగా మనం యెహోషువ అనే పేరు పలుకుతుంటే తండ్రిని కూడా మనం పలుకుతున్నాం, తండ్రి నామమును కూడా ఉచ్చరిస్తున్నాం. మీకు అర్థమవుతుంది ప్రియులారా? ఎప్పుడైతే ఒక వ్యక్తి యెహోషువ అని పలుకుతాడో తండ్రి నామాన్ని కూడా ఉచ్చరిస్తుంది. ఇది తరతరాల వరకు నా నామం జ్ఞాపకార్థనము. ఇక్కడ స్పష్టంగా చూసారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి, నామము ఏకవచనం, నామంలోనికి బాప్తిజం. ఆ నామం ఏంటి? యాహూ. ఆ పేరు దేవుని పేరు మనం పలుకుతున్నట్టు ప్రియులారా. అల్టిమేట్ రక్షణ. బైబిల్లో కాంట్రడిక్షన్ ఉండదు ఇలాగైతేనే. ఎందుకంటే అంచెదినాల్లో యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేసి రక్షణ పొందుతారు. యెహోవా నామన్న యెహోషువ అన్న ఒకటే, యెహోవా రక్షకుడు అంటున్నాం కాబట్టి ఇక్కడ యాహూషువ. చూడండి ఇంగ్లీష్లో స్పష్టంగా ఫిలిప్పి ప్రతి నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యెహోషువ, యెహోవా అని ఒప్పుకున్నట్టు ఇక్కడ ప్రభువు అని ఉంటుంది. కూరియోస్ ఇక్కడ కూడా మరి కౌని చేస్తారు. యెహోషువ అని ఏమని ఒప్పుకోవాలట? పరిశుద్ధ అని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామను పైనామాన్ని అనుగ్రహించారు. చూస్తారా, కుమారునికి అన్ని నామలు కానీ పైనామం ఏది? యెహోవా. యేసు కాదు, యేసు అని ఎవరు చెప్పారు ప్రియులు? అన్ని నామలు కానీ పైనామం యెహోవా. కాబట్టి యెహోషువ, యెహోవా అని ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? ఆయనే ఈయన అని కాదు. అక్కడ తండ్రే యేసు, యేసే తండ్రి అని కాదు. ఇక్కడ తండ్రి మహిమార్థ తన కుమారుడికి కూడా అదే నామం, అదే అధికారం ఉందని అర్థం ప్రియులారా. అందుకే ప్రతి పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యెహోషువ, యెహోవా అని ఒప్పుకోడంట. తెలుసా? ఎవడును పరిశుద్ధాత్మ వలన తప్ప యెహోషువ, యెహోవా అని ఒప్పుకోడు. ఎందుకంటే ఇక్కడ తండ్రే కుమారుడు ఒకరే అని అనట్లేదునమ్మా సుమా. నేను యెహోషువ, యెహోవా అని ఒప్పుకోవాలి. అంతే. తండ్రి తన కుమారుడు అంత స్థాయి మన నిర్ణయించాడు, తనతో సమానుడిగా. యెహోవా అంటే అధికారంతో సమానంగా. అధికారం అంటే తనతో దైవ లక్షణాలు అన్నీ, గాడ్ నేచర్ అన్నీ ఉన్నాయి తన కుమారుడు. ఎందుకంటే ఆయన సృష్టించబడినాడు కాదు, ఆయన కన్న కుమారుడు కాబట్టి ప్రతి నాలుగు ఒప్పుకోవాలి. యెహోవా, ఒకే నామంలో రక్షణ ఉంది ప్రియులారా. అత్యధిక సేవకులు విశ్వాసం మత్తయి సువార్త 28:19 ఆధారం చేసుకుని ఒకవేళ నిజమనుకున్నా బాప్తిసం ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్నట్టుగా చదివి తండ్రి కుమార కుమారుని పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిసం ఇస్తున్నారు. ఇది చల్లదు. ఎందుకంటే ఇక్కడ ఇస్తే ఇచ్చారు, మీకు ఇంకా సత్యం అర్థం అవ్వలేదు కాబట్టి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమైన యెహోవా నామంలో ఇస్తున్నామని చెప్పొచ్చు కదా. ఆ నామం ఉచ్చరించాలి. నామం ఉచ్చరించకుండా టైటిల్స్ మాత్రమే పలుకుతామని యేసుప్రభువు చెప్పలేదు. అక్కడ టైటిల్స్ మాత్రం పలికిసి ఇవ్వడం లేదు. తండ్రికి నాకు నా తండ్రికి ఒకటే పేరు ఉంది, ఆ పేరు ఉచ్చరించమంటున్నాడు. అదే శిష్యులు చేశారు. అందుకనే శిష్యులు ఎక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలు ఇవ్వలేదు. ఎందుకంటే యేసుప్రభువు వారికి వాళ్ళు చేసిన ఎక్కడ కాంట్రడిక్షన్ లేదు. యేసు అనే పదం కూడా ఇచ్చినా మన కాంట్రడిక్షన్ వస్తుంది. ఈ శిష్యులు ఎక్కడ యేసు నామం లేదు. తెలుగు బైబిల్ ఇంగ్లీష్లో చూడండి, జీసస్ క్రైస్ట్ అని. జీసస్ యేసు ఉచ్చరణ ఒకలాగా ఉంది, అసలు దగ్గరకు కూడా లేదు. చాంచ్యూ అని చైనా వాడు ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకోండి, చాంచ్యూ అన్నాడు అనుకోండి, ఏదో నేను చెప్తున్నాను. తెలుగులో ఆయన గౌరవార్థం ఏమన్నా చాంచ్యూ అని రాస్తాడు, హిబ్రూలో చాంచ్యూ అని రాస్తారు. అలాగే జీసస్, యేసు రెండుకు ఒక్క అక్షరం కూడా ఉచ్చరణ కలవట్లేదు. ఇక్కడ శిష్యులు హెబ్రూలో ఇచ్చారు. ఆయనకి హెబ్రూన తల్లిదండ్రులకు పుట్టాడు. యెహోషువ అంటే యెహోవా నామను ఉచ్చరిస్తున్నట్టు ప్రియుల. ఎందుకు యేసు ఎలాగైనా ఇవ్వమని చెప్పారా? యేసు చెప్పింది తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ ఒక నామమే ఉంది, ఆ నామం ఉచ్చరించి ఇవ్వండి అని ఆజ్ఞాపించారు. అంతేగాని నామం పలకకుండా తండ్రిది కుమార పరిశుద్ధాత్మ నీకు ఇస్తున్నానని ఉన్నట్టు చెప్పి ఇవ్వడం అని కానే కాదు ప్రియులారా. తండ్రి కుమార పరిశుద్ధ నామం అంటే యెహోషువ, యెహోవా రక్షకుడని అనే ఒకే నామంలో బాప్తిసం ఇవ్వడం అని మన రక్షకుడు శిష్యులకు ఆజ్ఞాపించాడు.
ఇంకా అర్థమైందా ప్రియులారా? చాలామంది అనొచ్చు, ఇదివరకే పరిశుద్ధాత్మను బాప్తీసం నేను తీసుకున్నాను, ఆల్రెడీ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలో బాప్తీసం తీసుకున్నాను, మరి నాకు ఇంకేంటి అవసరం, ఇంక అవసరమా అంటే మీరు ఒక విషయం గమనించాలి పిల్లలు. అక్కడ ఏం విషయం ఏంటంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం సమస్త నీతిని నెరవేర్చాలని ఉంటుంది. అసలు పరిశుద్ధాత్మ మనలోనికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? సత్యం. మీరు ఓకే, నేను తండ్రి కుమార్ పరిశుద్ధ నామంలో బాప్తిసం తీసుకున్నాను, మరి యెహోషువ నామంలో తీసుకోలేదు, మరి నాకు పరిశుద్ధాత్మ వరాన్ని నేను కలిగి ఉన్నాను అంటే ప్రియులారా నిజమే. మరి పరిశుద్ధాత్మను మెయిన్ పర్పస్ ఏంటి ఇక్కడ? మన సత్యం అయితే ఉన్నారు, మీరు సత్యంలో సత్యంలో అయితే ఉండిపోతే ఎలాగా? సత్యంలో సర్వసత్యంలో నడిపిస్తారు కదా. ప్రతి నీతిని మనం నెరవేర్చాలి ప్రియులారా. చూడండి, ద ఫ్యామిలీ ఆఫ్ కొర్నేలి ఆల్రెడీ హ్యావ్ ద హోలీ స్పిరిట్. చూడండి, కొర్నేలి కుటుంబం బాప్తిజం తీసుకోకముందే దాని సూచనగా, వారు మారు మనసుకు సూచనగా పరిశుద్ధాత్మను ఆల్రెడీ పొందుకున్నారు. అయితే తర్వాత వారు యెహోషువ నామంలో నీకు బాప్తిజం పొందారు. కాబట్టి సత్యం తెలియబడిన తర్వాత బాప్తిజం తీసుకోవడంలో తప్పేం లేదు. అపోస్తుల కార్యం 16:8-13 ఆయన వచ్చి అంటే పరిశుద్ధాత్మ వచ్చి, ఆయన అంటే ఆయన వస్తాడు ఆత్మరూపిగా, పాపను గుర్చి నీతి తీర్పును చూపు. అయితే ఆయన అంటే సత్యస్వరూపి ఆత్మ అనగా వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తారు. చూసారు కదా, సత్యమును తెలుసుకున్నారు. ఓకే, మీరు యేసును హృదయంలో నమ్మారు, ఆయన ఎవరు దేవుని కుమారుడని నమ్మారు, ఆయన దేవుడని నమ్మారు, ఆయన మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన ప్రాణం పెట్టారని నమ్మారు. అంత మంచిది, సంతోషం ప్రియులారా. సత్యం, అది సత్యం 100% సత్యం. అయితే సత్యములోంచి సర్వసత్యంలోనికి రావాలి. ఒక సత్యం ఒక బయలుపరచబడిన తర్వాత సత్యాన్ని నెరవేర్చాలి మనం ప్రియులారా. అజ్ఞాన కాలమును దేవుడు చూసిచున్నట్టు ఉన్నాడు. ఇప్పుడైతే మానవులందరూ అంతటా పశ్చాత్తాప పడాలని అందరికీ ఆజ్ఞాపిస్తున్నారు. అజ్ఞానతలతో చేసి వాడికి క్షమాపణ ఉంది, కానీ సత్యము తెలియబడిన తర్వాత అజ్ఞానానికి తావులేదు. తండ్రి కుమార పరిశుద్ధ నామంలోనికి బాప్తిసం ఇమ్మన్నాడు యేసుప్రభువు వారు. ఒరిజినల్గా అయితే అలా లేదు. ఒరిజినల్ మాథ్యూలో అసలు ఈ కరప్ట్ చేశారు. యాక్చువల్గా నా నామంలోనికి బాప్తిసం ఇమ్మన్నాడు. ఆ నామమే యెహోషువ. ఎందుకంటే తండ్రిని ఒప్పుకున్నట్టు అక్కడ యెహోవా అని పలకరిస్తున్నాడు. కుమారుడి పేరు యెహోషువ అంటే యెహోవా రక్షకుడని ఒప్పుకున్నాడు. పరిశుద్ధాత్మ నా నామంలోనికి పంపిస్తాను తండ్రి యొద్ద నుంచి అన్నాడు. కాబట్టి యెహోవా అల్టిమేట్గా పేరు బాప్తిజం యెహోవా అని పదం కనపడాలి ప్రియులారా, నోట్లోంచి రావాలి. ఎందుకంటే సంఖ్యాకాండం 6:25 నుంచి చాలామంది చేసే పొరపాటు ప్రియులారా, దయచేసి అలా చేయకండి. మేము బ్రతుకులాడుతున్నాను. మీరు పిల్లలు మీ పుట్టినరోజు వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినప్పుడు తల్లిదండ్రులు మీరు గాడ్ బ్లెస్ యూ, లార్డ్ బ్లెస్ యూ అని దీవిస్తారు. అది కరెక్ట్ కాదు ప్రియులారా, వాక్యానుసారం కాదు. లార్డ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని అంటే దీవెన రాదు. అక్కడ దేవుడు స్పష్టంగా నా నామం ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. కాబట్టి తరతరాల జ్ఞాపకార్థ నామాన్ని మనం మర్చిపోయాం ప్రియుల. యెహోవా అనేది తరతరాల జ్ఞాపకం. కుమారుడి పేరు వేరే పేరు, తండ్రికి వేరే, పరిశుద్ధాత్మ వేరే పేరు కాదు. యెహోవా అనేది కుమారుడికి తండ్రికి ఒకటే పేరు ప్రియులారా. అన్ని నామల కన్నా పైనామం అనుగ్రహించబడింది. యేసుప్రభువు వారు యెహోషువ ఆయన రక్షణ కార్యం పూర్తి చేసి పరలోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి శువ రక్షణ అంటే దేవుని కుమారుని పేర్లు రెండు పదాల కలయిక మాట. యెహూ అంటే దేవుని పేరు, ఆయన తండ్రి నామంలో వచ్చాడన్నట్టు చెప్తున్నది. శువ అంటే ఆయన ఏ పని మీద వచ్చాడో సూచిస్తుంది. రక్షించే పనికి వచ్చాడు. యెహోవా నామంలో వచ్చి మనుషులను రక్షించే పనిలో యెహోవా నామంలో వచ్చాడు కుమారుడు. ఎందుకు వచ్చాడు? మనుషులను రక్షించడానికి. కాబట్టి ఆయన పేరు యెహోషువ. అల్టిమేట్గా యెహోవా రక్షకుడని మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇది ఇక్కడ సత్యము. యేసునామంలో కూడా ఇస్తే మరి నిజంగా మీరు రెండు కరెక్ట్ అనుకున్న వాళ్ళు యేసునామంలో కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే యేసు అనేది తండ్రి కుమారుడి పేరు అయితే తండ్రి పేరు యేసు కాదే, రక్షకుడు ఆయన పేరు కాదే, ఆయన పేరు యెహోవా ఆయన స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ కాంట్రడిక్షన్ ఉంది. పేరు ఇంపార్టెంట్ కాదనే వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి మీరు. దేవుని పేరు అంత ఇంపార్టెంట్ కాదు, కుమారుడి పేరు అంత ఇంపార్టెంట్ కాదు అన్నారు. కాంట్రడిక్షన్లు మీరే చేస్తున్నారు ప్రియులారా. కాబట్టి ఈ సత్యాన్ని ప్రకటించండి, అందరికీ మీరు సత్యం గ్రహించండి. తండ్రి కుమార పరిశుద్ధ ట్రినిటీ ఫార్ములా అనేది తర్వాత 3rd centuryలో ఆఫ్టర్ 2nd centuryలోనే దీన్ని తీసుకుని వచ్చారు. 1వ శతాబ్దంలో లేదు ప్రియులారా. ట్రినిటీ అనేది కాన్సెప్టే బైబిల్లో లేదు. ఇది భయంకర దుర్బోధ. యెహోవా మిమ్మల్ని కుటుంబాలను సర్వసత్యంలో నడిపించును గాక.